చుట్టూ చీకటి, ఉరుములు, మెరుపులు, జోరున వర్షం. అది ఆది మానవుడి మొదటి కాలం, పైగా నిప్పులేని కాలం. ఆ రాత్రి అతనికి భారంగా, భయంగా ఉంది. ఎందుకంటే అతను నేలపైన బ్రతకలేని స్థితి. క్రింద ఉంటే క్రూర మృగాలు, విషసర్పాల భయం. ఏ గృహాల్లోనో తలదాచుకుందామంటే భీకరమైన ఉరుముల మెరుపుల శబ్దానికి అతడు ఆ గారంధకారంలో ఉండలేకపోయాడు. అందుకని ఆ రాత్రి అతనికి నివాసం చెట్లు, చెట్ల కొమ్మలు. జోరువానలో తడుస్తూ ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో అలా చెట్ల మీద కూర్చొండిపోయాడు. మనిషి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు దేనికోసమైనా వెయిట్ చేయడమో లేక దేన్నైనా బలంగా నమ్మడం మొదలు పెడతాడు. ఆ చెట్ల కొమ్మల పైన నరకం చూస్తున్న మన తోటి సోదరుడు వెలుతురు కోసం వెయిట్ చేశాడు. అంటే ఉదయం ఎప్పుడొస్తుందా అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బిక్కు బిక్కుమని చూస్తున్నాడు. ఎందుకంటే కనీసం ఆ సూర్యకాంతిలో ఆ మృగాల నుంచి తప్పించుకోవచ్చు, లేదంటే వాటిని వేటాడి తన ఆహారం చేసుకోవచ్చు. అందుకని ఆ సూర్యుడి కోసం తన కంటిపైన రెప్ప పడకుండా చూస్తున్నాడు. ఆ రాత్రి అతనికి క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. అతడు ఉదయం కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాడంటే నేను బ్రతికేదే ఆ కాంతి కిరణాల కోసం అన్నట్లు వెయిట్ చేస్తున్నాడు. నెమ్మదిగా ఆ కమ్ముకున్న కారు చీకట్లోనూ చీల్చుకుంటూ నెమ్మదిగా వస్తున్నాడు మండే సూర్యుడు. ఆ వెలుతురుతో కొండంత బలం, భరోసా, జీవితం మీద మళ్లీ ఒక ఆశ పుట్టింది. ఆ క్షణం ఎన్నడూ కనీ విని ఎరగని మార్పు జరిగింది. మన తోటి సోదరుడు భరోసా ఇచ్చిన ఆ సూర్యుడిని తన 2 చేతులు ఎత్తి కొలవడం మొదలుపెట్టాడు. దాంతో కాస్త సూర్య భగవానుడైపోయాడు. తన ధైర్యం సూర్య భగవానుడని బలంగా నమ్మడం మొదలుపెట్టాడు. కానీ ఈ నమ్మకానికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే దానికి మించిన శక్తి లేదు, దానికి మించిన బలహీనత లేదు. సో కాలం గడుస్తున్న కొద్దీ మనిషి నిప్పును కనుగొన్నాడు. దాంతో రాత్రికి సూర్యుడు అవసరం లేకుండా పోయింది. బిక్కు బిక్కుమంటూ బ్రతికే తమ రాత్రుల్లోకి నిప్పు వచ్చి ప్రశాంతమైన నిద్రని, జీవన విధానాన్ని ఇచ్చింది. దాంతో నిప్పును కొలవడం ప్రారంభించాడు. అప్పుడు అగ్ని కాస్త అగ్నిదేవుడయ్యాడు. మరికొద్ది కాలం గడుస్తున్న కొద్దీ కరువు పుట్టుకొచ్చింది. పండ్లే ఆహారంగా తింటున్న ఆ మానవుడు కరువు రావడం వల్ల ఆకలి ఎక్కువై వేట తప్పనిసరి అయింది. చరిత్రలో మళ్లీ ఒక మార్పుకి నాంది పలికింది. క్రూర మృగాల వేట వల్ల మనిషి ఎక్కువ శాతం వాటి చేతుల్లో చనిపోయేవాడు. దాంతో ఆయుధాలని కనుక్కున్నాడు. వేట సులువైంది, ప్రాణ నష్టం తగ్గింది. దాంతో మరలా ఆయుధాలని కొలవటం మొదలుపెట్టాడు. కానీ వేట మనిషికి సురక్షితం కాదు. ఎప్పుడైనా ఏదైనా జరిగి ప్రాణం పోవచ్చు. రోజులు గడుస్తున్నాయి. మనిషి ఆలోచన శక్తి పెరుగుతోంది. దాంతో మనిషి చిన్నగా వ్యవసాయాన్ని కనుగొన్నాడు. తమకు సురక్షితమైన జీవనాన్ని